హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. శాంసంగ్ కంపెనీ షామీ కంపెనీకి గట్టి పోటీనివ్వనుందా అని అంటే ఎస్, అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా శాంసంగ్ కంపెనీ అనౌన్స్ చేసినటువంటి ఎం సిరీస్ మొబైల్ ఫోన్సే దానికి ఉదాహరణ. షామీ కంపెనీ మిడ్ రేంజ్లో అలాగే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్లో వెరీ గుడ్ స్పెసిఫికేషన్స్ తోటి మంచి ఫీచర్స్ ఉన్నటువంటి ఫోన్స్ని అయితే ఇప్పటిదాకా డిజైన్ చేసుకుంటూ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ శాంసంగ్ బ్రాండ్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి సుమారుగా 10,000-15,000 రూపాయలు పర్చేస్ పెట్టినా కానీ మనకేంటంటే నామినల్ కాన్ఫిగరేషన్తో వచ్చేటువంటి ఫోన్సే యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా మనం చూసాం. ఇప్పటిదాకా రన్ అయినటువంటి శాంసంగ్ జే సిరీస్ ఇవన్నీ కూడా ఇలాంటి బాబుతనే చెప్పుకోవచ్చు. ఇకపోతే షామీ కంపెనీకి గట్టి కాంపిటీషన్ ఇవ్వటం కోసం శాంసంగ్ కూడా మొన్న రీసెంట్గా ఎం సిరీస్ని అయితే అనౌన్స్ చేసేసింది. దీంట్లో భాగంగా శాంసంగ్ M10, M20ని ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. కానీ M30ని మాత్రం కొంచెం డిలే చేయడం అయితే జరిగింది. ఇకపోతే M30కి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మొన్న రీసెంట్గా శాంసంగ్ కంపెనీ అయితే అనౌన్స్ చేసేసింది. అసలు ఆ M30లో మనం చూడబోయేటువంటి కాన్ఫిగరేషన్ ఏంటి, ఇది ఏ మొబైల్ ఫోన్కి కాంపిటీషన్ ఇవ్వగలదు, అలాగే దీని ప్రైస్ ఎంత, అలాగే ఇది మనం పర్చేస్ చేయటం వర్తా కాదా అనే విషయాలన్నిటి గురించి ఈ ఎపిసోడ్లో మీతోటి నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. శాంసంగ్ కంపెనీ సో వరల్డ్లోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్మార్ట్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ వీళ్ళు స్మార్ట్ ఫోన్సే కాదు, టోటల్లీ మనకి హోమ్ అప్లయన్సెస్లో కూడా ఈ కంపెనీ దిగ్గజం అని చెప్పొచ్చు. సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ఈ కంపెనీ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా కూడా త్రూఅవుట్ ద వరల్డ్లో నెంబర్ 1 కింద నిలవడం జరిగింది. ఇకపోతే మన ఇండియాలో వచ్చేటప్పటికే స్మార్ట్ ఫోన్ సేల్స్లో ఇది టాప్ 1 పొజిషన్లో రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ షామీ కంపెనీ, శాంసంగ్ కంపెనీ కూడా రెండు టాప్ 1 పొజిషన్ కోసం ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాయని చెప్పచ్చు. ఇకపోతే ఈ రెండు కంపెనీస్ మధ్య మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కూడా విపరీతమైనటువంటి కాంపిటీషన్ వచ్చేసింది. దీనికి ఉదాహరణ శాంసంగ్ మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి శాంసంగ్ M10 సిరీస్, అలాగే M20, ఇకపోతే M30 అతి త్వరలో మన ముందుకు రానుంది. ఫిబ్రవరి 19th అంటే రేపు Amazon.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఈ మొబైల్ ఫోన్ని మనకు అందుబాటులోకి తీసుకొని రానుంది శాంసంగ్ కంపెనీ. ఇక ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక శాంసంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ Exynos 7904 ప్రాసెసర్తో ఇది మన ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ శాంసంగ్ Exynos 7904 ప్రాసెసర్ ఈజ్ ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ 660 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇంటర్నల్గా ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4GB అలాగే 6GB రెండు వేరియంట్లో మనకి మొబైల్ ఫోన్ దొరకనుంది. అలాగే స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్గా మనకి 64GB అలాగే 128GB రెండు వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు తీసుకొని రానున్నారు శాంసంగ్ కంపెనీ. ఇకపోతే ఇన్డెప్త్గా మరికొన్ని స్పెసిఫికేషన్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో వాడేటువంటి ఎల్సిడి ఏదైతే ఉందో కంప్లీట్లీ AMOLED ఎల్ఈడి టెక్నాలజీతో యూజ్ చేశారు. శాంసంగ్ వాళ్ళ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎల్సిడి టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇకపోతే వాళ్ళు రీసెంట్గా ఇన్వైట్ చేసినటువంటి ఇన్ఫినిటీ యూ షేప్ డిస్ప్లేనే దీనిలో మనకు రావడం జరుగుతుంది. మ్యాక్సిమం స్క్రీన్ టు బాడీ రేషియో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కింద వచ్చేటప్పటికే లెస్ బ్రెజల్ తోటి, అదే పైన వచ్చేటప్పటికే జస్ట్ యూ షేప్డ్ వాటర్ డ్రూ డ్రాప్ నాట్ షేడ్ టెక్నాలజీని వీళ్ళు ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో బాడీ టు స్క్రీన్ రేషియో వచ్చేటప్పటికే సుమారుగా 91.7%, అరౌండ్ 92% స్క్రీన్ టు బాడీ రేషియో మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక గేమింగ్ లవర్స్, అలాగే ఒకవేళ మీరు ఎక్కువగా ఆన్లైన్లో మూవీస్ లేదా ఆన్లైన్లో స్ట్రీమింగ్ కంటెంట్ని చూస్తూ ఉంటారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ మీకోసమే డిజైన్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఒకసారి ఈ డిస్ప్లేకి సంబంధించినటువంటి సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ 6.38 ఇంచెస్లో మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే పిక్సెల్ రెజల్యూషన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 1080x2220 పిక్సెల్ తోటి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఇక మనం టోటల్గా దీంట్లో ఉండేటువంటి కెమెరా సెక్షన్స్ చూద్దాం. సో రేర్ వచ్చేటప్పటికి టోటల్లీ మనకి ట్రై కెమెరా సెటప్తో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. సో ఇందులో ప్రైమరీగా 13 మెగాపిక్సెల్, అలాగే సెకండరీగా 5 మెగాపిక్సెల్, అలాగే మరొక కెమెరా వచ్చేటప్పటికే టోటల్లీ 5 మెగాపిక్సెల్. సో మొదటిగా ప్రైమరీ లెన్స్ ఏదైతే ఉందో ఫోటోగ్రఫీ కోసం, అలాగే సెకండరీ లెన్స్ ఏదైతే ఉందో బొకే షాట్స్ లేదా పోర్ట్రేట్ షాట్స్ కోసం, అలాగే టోటల్లీ మరొక 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో టోటల్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫొటోస్ తీసుకోవడం కోసం ఈ డిజైన్ చేయడం జరిగింది. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికి టోటల్లీ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్గా 5000 mAh బ్యాటరీ మన ముందుకు రానుంది. సో 5000 mAh బ్యాటరీలో ఈ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇది షామీ బ్రాండ్కే కాదు, ఆసూస్ బ్రాండ్కి కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే షామీ బ్రాండ్లో మనకి స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉంటాయి, కానీ బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కొంచెం మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూ ఉండేది. సుమారుగా ఇప్పటిదాకా కూడా మీకు Note 6 అలాగే
అలాగే నోట్ 5 ప్రో, నోట్ 6 ప్రోలో వీటన్నిటిలో కూడా వీళ్ళు జస్ట్ కేవలం మనకి 4000 లేదా 4100 mAh బ్యాటరీ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి 5000 mAh, ఈవెన్ ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 కానీ M2 కానీ ఈ రెండిట్లో కూడా మనకి 5000 mAh బ్యాటరీ రావడం జరుగుతుంది. సో ఆ మొబైల్ ఫోన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు టోటల్గా దీంట్లో 5000 mAh బ్యాటరీని మన ముందుకు తీసుకొని వచ్చారు. ఇకపోతే క్వాల్కమ్ క్విక్ చార్జ్ టెక్నాలజీ 4.0 ఇందులో సపోర్ట్ చేయడం విశేషం. ఇకపోతే యాజ్ ఆఫ్ నో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రైవల్ మొబైల్ ఫోన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో నోట్ 6 ప్రో అలాగే టోటల్లీ ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2. సో ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2లో కూడా మనకి టోటల్లీ 636 ప్రాసెసర్, అలాగే రెడ్మీ నోట్ 6 ప్రోలో కూడా మనకి 636 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎగ్జియాన్ ఏదైతే ఉందో ఇంకా దీనికన్నా బెటర్గా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి 660 ప్రాసెసర్ అని మనం చెప్పచ్చు. ఇకపోతే 4GB అలాగే 6GB రెండు వేరియంట్లు, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 64 అలాగే 128GB రెండు వేరియంట్లో మన ముందుకు రానుంది. సో ప్రైస్ని కూడా చాలా అగ్రెసివ్గా వీళ్ళు మన ముందుకు తీసుకొని వచ్చారు. ఇది వచ్చేటప్పటికి జస్ట్ కేవలం 15,000 రూపాయల్లోనే మనకి ఈ మొబైల్ ఫోన్ ఆన్లైన్లో దొరకనుంది. సో అఫ్కోర్స్ వీళ్ళు మనకి అంటే ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 ఇవన్నీ 13,000 రూపాయలకి, అలాగే షామీ కంపెనీకి సంబంధించినటువంటి రెడ్మీ నోట్ 6 ప్రో ఏదైతే ఉందో ఇది కూడా మనకి జస్ట్ కేవలం వీళ్ళు 13,000 రూపాయలకి తీసుకొని రావడం జరుగుతుంది. సో దానికన్నా బెటర్ పెర్ఫార్మెన్స్గా ఇది పనిచేయడం జరుగుతుంది. ఇకపోతే ఇదే నెలలో మన ముందుకు రానున్నటువంటి షామీ కంపెనీ బ్రాండ్కి సంబంధించిన నోట్ 7 మొబైల్ ఫోన్ గురించి చూశారు అన్నట్లయితే కనుక ఇందులో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. సో దీంట్లో కూడా మనకి టోటల్లీ రెండు వేరియంట్లో మొబైల్ ఫోన్ మన ముందుకు తీసుకొని రానున్నారు. అదేంటి అంటే టోటల్లీ 4GB వేరియంట్ అలాగే 6GB వేరియంట్. సో ఇందులో వచ్చేటప్పటికి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే ఫుల్ హెచ్డి స్క్రీన్ మనకి ఇది రావడం జరుగుతుంది, 6.3 ఇంచెస్. అండ్ శాంసంగ్లో కూడా మనకి టోటల్గా 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్ రావడం జరుగుతుంది. కాకపోతే శాంసంగ్లో మనకు వచ్చేటప్పటికే AMOLED LED స్క్రీన్ అండ్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే టెక్నాలజీ అందులో మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో డిస్ప్లే విషయంలో చూసారు అన్నట్లయితే కనుక నోట్ కన్నా కానీ అంటే షామీ కంపెనీ నోట్ 7 కన్నా మనకి శాంసంగ్ M30 మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారన్నట్లయితే 64GB వేర్ శాంసంగ్లో మనకి 2 వేరియంట్స్లో మనకి దొరకడం జరుగుతుంది. 64 అలాగే మనకి టోటల్గా 128GB వేర్ మెమరీ కార్డ్ సహాయంతో రెండిట్లో కూడా మనం అప్ టు 256GB దాకా ఎక్స్పాండ్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని కంపెనీస్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక శాంసంగ్లో మనకి ట్రిపుల్ కెమెరా రావడం జరుగుతుంది రేర్, ఇందులో వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా రావడం జరుగుతుంది. సో ఇందులో మనకు వచ్చేటప్పటికి 48 మెగాపిక్సెల్, ఇందులో కూడా శాంసంగ్ M1 సెన్సార్ని వీళ్ళు ఇందులో వాడటం జరిగింది. ఇకపోతే సెకండరీ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. సో మళ్ళీ ఫ్రంట్ వచ్చేటప్పటికి టోటల్లీ వీళ్ళు డ్రూడాప్ అంటే వాటర్ డ్రూడాప్ నాచ్ టెక్నాలజీనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి టోటల్గా 13 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందుకు తీసుకొని రానుంది నోట్ 7 కంపెనీ. ఇకపోతే ఈ రెండిట్లో మనం ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలి అనేటువంటి విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ ఆఫ్ స్పెక్స్ అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లీట్ కాన్ఫిగరేషన్ బేస్ చేసి చూసారు అన్నట్లయితే కనుక నోట్ 7 కన్నా M30 మరింత మనకు కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో పెర్ఫార్మెన్స్ విషయంలో అయితే ఆల్మోస్ట్ ఆల్ రెండు టై అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ శాంసంగ్ బ్రాండ్ అలాగే AMOLED LED స్క్రీన్ అలాగే 5000 mAh బ్యాటరీ అలాగే క్విక్ ఛార్జ్ ఇవన్నీ కూడా శాంసంగ్ కంపెనీని ఎక్కువగా పర్చేజ్ చేయడానికి కన్వర్ట్ చేస్తున్నాయనే చెప్పచ్చు. ఒకవేళ మీరు కనుక వెయిట్ చేయగలిగితే ఈ రెండు మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అలాగే వాటి రివ్యూస్ని అతి త్వరలో మన వీడియోలో అంటే మన ఛానల్లో నేను తీసుకొని రావడం జరుగుతుంది. సో అవి చూసిన తర్వాత యూ కెన్ డిసైడ్ విచ్ ఈస్ ద బెస్ట్ ఫోన్ అని. ఇకపోతే రీసెంట్గా మనకి ఒప్పో K1 మొబైల్ ఫోన్ కూడా లాంచ్ చేసింది. ఇది కూడా మనకి ఇదే ప్రైస్ సెగ్మెంట్లో అంటే 17,000 రూపాయలు ఇది దొరికేటువంటి అవకాశం ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో అదనంగా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా రావడం జరుగుతుంది. ఈసారి ఈ సెగ్మెంట్స్ అన్నిటిలో అంటే మిడ్ రేంజ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా గట్టి కాంపిటీషన్ ఉందనే చెప్పచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ శాంసంగ్ M30 కొనాలా లేదా ఉన్నట్లయితే నోట్ 7 కొనాలా లేదా ఈ సెగ్మెంట్లో మనకి శాంసంగ్కి గట్టి కాంపిటీషన్ ఇచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో అతి త్వరలో ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో అలాగే రివ్యూని కూడా టోటల్గా నా ఛానల్లో మీకోసం తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి నోటిఫికేషన్ బెల్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. సో దానివల్ల మీకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే నేను ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తానో ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దానివల్ల నా నుంచి వచ్చేటువంటి వీడియోస్ని మీరు ఎప్పుడు మిస్ కారు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ
ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.